హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతీస్ క్లాసెస్. ఇవాళ అండి మనం పాలిటీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ అయితే ఇవాళ చూద్దాము. అంటే పర్టికులర్గా మనం ఏం టాపిక్ తీసుకుంటున్నామంటే ఇటీవల మనకి ద్రౌపది ముర్ము గారు అండ్ స్టేట్స్కి అండ్ కేంద్రపాలిత ప్రాంతాలకి సంబంధించినటువంటి గవర్నర్స్ అండ్ లెఫ్టినెంట్స్ గవర్నర్స్కి సంబంధించి ఈ భారీ మార్పులను అయితే చేయడం జరిగిందనమాట. అంటే బదిలీ చేయడం అయితే జరిగింది. సో వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో చూద్దాము. ఒక కరెంట్ అఫైర్ అనేది కాదండి, మనము ఇప్పుడు బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి మనం డిస్కస్ చేసుకోవడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు తెలంగాణకి సంబంధించి శివప్రతాప్ శుక్లా గారిని నియమించడం అయితే జరిగింది. ఆ స్టేట్ యొక్క సీఎం అండ్ క్యాపిటల్ అయితే నేను ఇక్కడ ప్రొవైడ్ చేశాను. ఒక్కసారి మీరు దీని స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి, లేకపోతే మీరు ఆల్రెడీ కరెంట్ అఫైర్స్ కనుక చూసుంటే కనుక సో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, ఓకేనా. సో మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుందా, కానిస్టేబుల్, ఎస్ఐ, గ్రూప్ 1, 2, 3, 4, సో ఏది ప్రిపేర్ అవుతున్నా కూడా సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మనకి లాస్ట్ టైం ఏమైందంటే ఎస్ఐ అనుకుంటా, ఐ థింక్ పాలిటీ క్వశ్చన్స్ నేను చూసినప్పుడు ఒక సైడ్ అంతా కూడా స్టేట్స్ ఇచ్చి ఇంకొక సైడ్ అంతా గవర్నర్ల పేర్లు ఇచ్చారండి. మ్యాచ్ ద ఫాలోయింగ్ అని చెప్పేసి ఇచ్చారనమాట. సో అప్పుడు అది కరెంట్ అఫైర్ అయ్యింది, ఓకే. అప్పుడు అయినప్పుడు దాన్ని బేస్గా తీసుకొని మ్యాచ్ ద ఫాలోయింగ్ అని చెప్పి ఎస్ఐ ఎగ్జామ్లో ఇవ్వడం అయితే జరిగిందనమాట, ఓకే. సో దాన్ని బేస్ చేసుకొని మనము ఇవన్నీ గుర్తు పెట్టుకోవాలండి, తప్పదు మరి ఇంకా, ఓకేనా. సో మరి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మన భారత రాజ్యాంగంలో గవర్నర్ యొక్క నియామకం ఏంటి అనేటువంటి విషయాలన్నీ కూడా మనము ఆర్టికల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుందన్నమాట. సో పక్కాగా మనకు ఈ టాపిక్ నుంచి క్వశ్చన్ అయితే తప్పనిసరిగా వస్తుందండి. ఒకవేళ ఈ కరెంట్ అఫైర్ ఏదైతే ఎవరు నేమ్స్ అయితే ఉన్నాయో గవర్నర్ నేమ్స్ అది ఇవ్వకపోయినా కూడా మనకి రాజ్యాంగంలో ఆర్టికల్స్ మీద అడగొచ్చు అనమాట, ఓకేనా. సో తప్పనిసరిగా ఈ వీడియో అయితే కంటిన్యూగా చూడండి. అండ్ నెక్స్ట్ వీడియోలో దీనికి సంబంధించి ఒక 20 క్వశ్చన్స్ అయితే నేను ఎంసీక్యూస్ ఇస్తాను. ఈ వీడియో చూసిన తర్వాత మీరు నెక్స్ట్ ఆ ఎంసీక్యూస్ అనేవి ప్రాక్టీస్ చేయండి, సో దట్ మీకు ఇక్కడ కరెంట్ అఫైర్స్ చదువుతూనే పాలిటీలో ఒక టాపిక్ అనేది కంప్లీట్ అయిపోతుంది, రైట్, ఓకే. సో ముఖ్యంగా ఆర్టికల్స్ అండి. ఆర్టికల్స్ ఫస్ట్ మనకి 153 ఆర్టికల్ అనమాట. సో ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉండాలని చెప్పి మన భారత రాజ్యాంగం అనేది చెబుతుందన్నమాట. ఏ ఆర్టికల్లో చెప్పారు? ఆర్టికల్ 153 ఆర్టికల్లో చెప్పడం జరిగింది. అయితే 7వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఒక గవర్నరు ఒక స్టేట్కి లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాలకి గవర్నర్గా వ్యవహరించవచ్చు అని చెప్పేసి ఈ 7వ రాజ్యాంగ సవరణ చట్టం అయితే చెబుతుంది, రైట్. అండ్ నెక్స్ట్ 154 ఆర్టికల్ అండి. 154 ఆర్టికల్ ఏం చెప్తుందంటే కార్యనిర్వాహక అధికారాల గురించి చెబుతుందన్నమాట ఈ 154వ ఆర్టికల్. అండ్ నెక్స్ట్ 155 ఆర్టికల్ ఏం చెప్తుంది? రాష్ట్రపతి గవర్నర్ను నియమిస్తారు అని చెప్పేసి ఈ ఆర్టికల్ 155 అనేది చెబుతుందన్నమాట, ఓకే. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ 156 ఏం చెబుతుందండి? రాష్ట్రపతి విశ్వాసం మేరకు గవర్నరు తన పదవిలో కొనసాగుతారు అని చెప్పేసి చెబుతుందన్నమాట. అలాగే సాధారణ పదవీ కాలం 5 సంవత్సరాలు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఒకవేళ గవర్నరు తన టర్మ్ ముగియక ముందే రాజీనామా చేయాలనుకుంటే తన రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతికి ఇస్తారన్నమాట, ఓకే. అండ్ నెక్స్ట్ మనకి 157 అండ్ 8 ఆర్టికల్స్ ఏం చెప్తాయండి అంటే అర్హతలు మరియు అనర్హతల గురించి ఈ ఆర్టికల్ అయితే చెప్పడం జరుగుతుందన్నమాట. 157 అండ్ 158. ఫస్ట్ మొట్టమొదటిగా భారత పౌరుడి ఉండాలన్నమాట. అలాగే 35 సంవత్సరాలు నిండి ఉండాలన్నమాట, ఓకే. అలాగే గవర్నరు పార్లమెంట్లోని ఏ సభల్లో కూడా అంటే రాజ్యసభ లేదా లోక్సభ లేదా రాష్ట్ర శాసనసభల్లో ఏ సభలో కూడా అంటే శాసనసభ కానీ శాసన మండలిలో కానీ సభ్యుడిగా
ఉండకూడదు. ఓకే. అండ్ నెక్స్ట్ ఒకవేళ సభ్యుడిగా ఉన్న వ్యక్తిని నియమిస్తే వారు గవర్నర్గా బాధ్యతలు చేపట్టిన రోజు నుండి తమ ఏదైతే పదవి ఉందో అది రాజీనామా చేసినట్టుగా చట్టపరంగా పరిగణించబడుతుందన్నమాట. ఓకే. అండ్ నెక్స్ట్ ఏంటి, గవర్నరు ఎటువంటి లాభదాయక పదవిని అంటే ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ని చేపట్టకూడదు. ఓకే. అండ్ అలాగే గవర్నర్ అద్దె చెల్లించకుండానే తన అధికారిక నివాసానికి అర్హులన్నమాట. అండ్ దానితో పాటు మన పార్లమెంటు నిర్ణయించినటువంటి వేతనాలు అండ్ అలవెన్సెస్ అండ్ అధికారాలన్నీ కూడా గవర్నరు పొందడం జరుగుతుంది. ఓకే. అండ్ నెక్స్ట్ మనం చెప్పుకున్నాం కదా, ఒక వ్యక్తి 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు గవర్నర్గా పనిచేస్తే ఈ ఏదైతే ఈ వేతనం ఉందో అది సంబంధిత రాష్ట్రాల మధ్య రాష్ట్రపతి ఆదేశించినటువంటి నిష్పత్తిలో పంచడం జరుగుతుందన్నమాట. వారి పదవీ కాలంలో ఈ వేతనాలు అండ్ అలవెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి తగ్గించకూడదు. సో ఇదండి ఓవరాల్గా మనకి అర్హతలు అండ్ షరతులకి సంబంధించినటువంటి ఆర్టికల్స్. ఓకేనా. అండ్ నెక్స్ట్ 159 ఏం చెప్తుందండి అంటే ప్రమాణ స్వీకారం గురించి చెబుతుందన్నమాట. అయితే ఈ పదవి బాధ్యతలు చేపట్టే ముందు గవర్నరు మన రాజ్యాంగాన్ని అండ్ చట్టాన్ని పరిరక్షిస్తానని ప్రమాణం అయితే చేస్తారనమాట. అండ్ అలాగే ఈ ప్రమాణ స్వీకారము ఏ రాష్ట్రం ఉందో ఆ సంబంధిత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేత కానీ ఆయన లేనటువంటి పక్షంలో ఆ కోర్టులోని అత్యంత సీనియర్ న్యాయవాది ఉంటారు కదండి, వారి చేత నిర్వహించబడుతుందన్నమాట. ఇది 159. ఓకే. ఇప్పుడు ఒకసారి చూద్దామండి. ఓవరాల్గా 153 ఏం చెప్తుందండి, ప్రతి స్టేట్కి కూడా గవర్నర్ ఉండాలని చెప్తుంది. 154 ఎగ్జిక్యూటివ్ పవర్స్ అంటే కార్యనిర్వాహక అధికారాల గురించి చెప్తుంది. 155 ఏం చెప్తుంది, గవర్నర్ నియామకం రాష్ట్రపతి చేత నియమించబడతారు. అండ్ 156 ఏం చెప్తుంది అంటే పదవీ కాలం గురించి చెబుతుంది. అండ్ 157 అర్హతలు అండ్ షరతులు. ఓకే. 157 అండ్ 158. 159 మనకి ప్రమాణ స్వీకారం. ఇంకా మిగతా ఆర్టికల్స్ ఉన్నాయి కదండి, అవి మనము చాప్టర్స్లో డిస్కస్ చేసుకుందాం. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు అధికారాలు చూద్దామండి. అధికారాలు, విధులు. సో ఫస్ట్ ఏంటి, ఎగ్జిక్యూటివ్ పవర్స్ అంటే కార్యనిర్వాహక అధికారాలు. మన స్టేట్కి సంబంధించి అటార్నీ జనరల్ అండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్స్ని, మెంబర్స్ని అండ్ హైకోర్ట్స్ జడ్జెస్ని అండ్ డిస్ట్రిక్ట్ కోర్ట్ జడ్జెస్ని గవర్నరు నియమించడం జరుగుతుందన్నమాట. ఓకే. అండ్ రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం విఫలమైనప్పుడు అప్పుడు గవర్నర్ ఏం చెప్తారు, ఆర్టికల్ 356 ప్రకారము రాష్ట్రపతి పాలనను విధించమని సిఫార్సు చేయడం జరుగుతుందన్నమాట గవర్నర్. ఓకే. ముఖ్యమంత్రిని మరియు ఇతర మంత్రిమండలిని గవర్నర్ నియమించడం జరుగుతుంది. ఇది ఆర్టికల్ 176 ప్రకారంగా. ఓకే. అండ్ ఆ తర్వాత లెజిస్లేటివ్ పవర్స్, శాసనాధికారాలు. అయితే అసెంబ్లీ సమావేశాలను పిలవడం, అదేనండి సమాన్ చేయడం లేదా ప్రోరోగ్ చేయడం అండ్ అసెంబ్లీని రద్దు చేయడం అనేటువంటి శాసనాధికారం ఉంటుంది. అలాగే అసెంబ్లీ సమావేశాల్లో లేనప్పుడు ఆర్టికల్ 213 ప్రకారంగా గవర్నర్ ఆర్డినెన్స్లు జారీ చేయవచ్చు అన్నమాట. ఓకే. అండ్ నెక్స్ట్ వీటో పవర్ అండి. ఈ వీటో పవర్ ఏదైనా ఒక బిల్లుకు సంబంధించి ప్రతిష్టంభన ఏర్పడినప్పుడు ఆ బిల్లుని యాక్సెప్ట్ చేయొచ్చు, రిజెక్ట్ చేయొచ్చు అండ్ రాష్ట్రపతి పరిశీలన కోసం దాన్ని రిజర్వ్ చేయొచ్చు అన్నమాట. ఓకే. ఇవండి అధికారాలు. అండ్ నెక్స్ట్ న్యాయ అధికారాలు, జ్యుడిషియల్ పవర్స్ అన్నమాట. ఇక్కడ ఆర్టికల్ 161 ప్రకారంగా గవర్నర్కు క్షమాభిక్ష పెట్టేటువంటి అధికారం ఉంటుంది. అంటే శిక్షను తగ్గించడం లేదా వాయిదా వేయడం అన్నమాట. అండ్ అలాగే ఇక్కడ హైకోర్టు న్యాయమూర్తులను నియమించడంలో రాష్ట్రపతి గవర్నర్ను సంప్రదించడం జరుగుతుందన్నమాట. ఓకే. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ డిస్క్రియేషనరీ పవర్స్ అన్నమాట. అంటే విచక్షణాధికారాలండి. మంత్రిమండలి సలహా లేకుండా స్వయంగా గవర్నర్ నిర్ణయం తీసుకుంటారనమాట. అవి ఏ సందర్భాలు అంటే ఏ పార్టీకి స్పష్టమైనటువంటి మెజారిటీ లేనప్పుడు ముఖ్యమంత్రిని ఎంపిక చేస్తారనమాట. అండ్ అలాగే ప్రభుత్వము తన మెజారిటీ కోల్పోయినప్పుడు అప్పుడు ఏం చేస్తారు, గవర్నర్ మంత్రిమండలిని బర్తరఫ్ చేయడం జరుగుతుంది.
ఓకే, కొన్ని బిల్లులు ఉంటాయి, ఆ బిల్లుల్ని రాష్ట్రపతి ఆమోదం కోసము పంపించడం జరుగుతుంది. ఓకే, సో ఇవండి మొత్తంగా అధికారాలు మరియు విధులు అన్నమాట. ఓకే, నెక్స్ట్ అండి మనకి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ తెలుసుకోవాలి. ఏంటంటే గవర్నర్ అండ్ అలాగే లెఫ్టినెంట్ గవర్నర్ గురించి తెలుసుకోవాలండి. గవర్నర్ గురించి మనం ఎక్కడ మాట్లాడతాము అంటే, రాష్ట్రాలకు గవర్నర్ అని ఏ పార్ట్లో ఉంది అంటే మనకు భారత రాజ్యాంగంలో పార్ట్ 6లో చెప్తుందనమాట. లెఫ్టినెంట్ గవర్నర్స్ మరియు అడ్మినిస్ట్రేటర్ గురించి మనకి పార్ట్ 8 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 239 నుండి 241 వరకు కూడా డిస్కస్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. అయితే ప్రతి కేంద్రపాలిత ప్రాంతము రాష్ట్రపతి ద్వారా నియమించబడినటువంటి అడ్మినిస్ట్రేటర్ ద్వారా నిర్వహించబడుతుంది. అయితే వీరు రాష్ట్రపతి పేర్కొన్నటువంటి ప్రత్యేక హోదాతో వీరు వ్యవహరించడం కూడా జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు మనము ఈ చెప్పుకునేటువంటి ఈ 5 యూనియన్ టెరిటరీలో అంటే ఢిల్లీ, పుదుచ్చేరి, జమ్మూ కాశ్మీర్, లదాఖ్, అండమాన్ అండ్ నికోబార్ దీవులు, సో వీరిని లెఫ్టినెంట్ గవర్నర్స్ అని చెప్పి పిలుస్తాము. ఇంకా రిమైనింగ్ అంటే చండీగఢ్, లక్షద్వీప్, దాద్రా నగర్ హవేలీ అండ్ డయ్యూ డామన్లో వీరిని కేవలం అడ్మినిస్ట్రేటర్స్ అని చెప్పేసి పిలుస్తామన్నమాట. అయితే ప్రత్యేకంగా మనకి ఢిల్లీకి అడ్మినిస్ట్రేటర్ను అంటే ఢిల్లీకి అడ్మినిస్ట్రేటర్ ఉంటుంది కదండి, వారిని లెఫ్టినెంట్ గవర్నర్గా పిలవాలని చెప్పి మన భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 239 ఏఏ, సో నేను ఇక్కడ రాయలేదండి, ఆర్టికల్ 239 ఏఏ చెప్తుందనమాట పర్టికులర్లీ. ఎందుకంటే మన దేశ రాజధాని కాబట్టి పర్టికులర్గా 239 ఏఏ, సో ఈ ఆర్టికల్ అయితే గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో ఇప్పుడు కొన్ని ముఖ్యమైన కమిటీ సిఫార్సులు అయితే ఉన్నాయండి. అప్పుడు చేసినటువంటి సిఫార్సులు ఏవైతే ఉన్నాయో ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినాలి. ఓకే, సర్కారియా కమిషన్ 2003లో ఏం చెప్పింది అంటే, ఏ వ్యక్తి అయితే గవర్నర్గా నియమించబడతాడో ఆ వ్యక్తి రాజకీయాలకు దూరంగా ఉండాలి అండ్ అతను ఒక ప్రముఖ వ్యక్తి అయి ఉండాలి అని చెప్పేసి సర్కారియా కమిషన్ చెప్పింది. ఇంకా ఏం చెప్పింది అంటే, గవర్నర్గా నియమించబడే వ్యక్తి ఏ రాష్ట్రానికైతే నియమిస్తారో ఆ పర్టిక్యులర్ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రిని, అలాగే మన దేశ ఉపరాష్ట్రపతిని, అలాగే లోక్సభ స్పీకర్ను సంప్రదించాలి అని చెప్పేసి ఈ కమిషన్ సిఫార్సు చేసింది. అండ్ అలాగే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో తప్ప 5 సంవత్సరాల కంటే ముందే గవర్నర్ను తొలగించరాదు అని చెప్పేసి ఈ కమిషన్ చెప్పిందనమాట. ఏంటండి, రాజకీయాలకు దూరంగా ఉండే వ్యక్తి గవర్నర్ను నియమించే స్టేట్కి ముఖ్యమంత్రి మరియు ఉపరాష్ట్రపతి, లోక్సభ స్పీకర్ను సంప్రదించాలి అని చెప్పేసి చెప్తుంది. ఓకే, అండ్ అలాగే నెక్స్ట్ పూంచి కమిషన్ అండి. పూంచి కమిషన్ ఏం చెప్పింది అంటే, మనకి మనం చెప్పుకున్నాం కదండి, పదవీ కాలం రాష్ట్రపతి విశ్వాసం మేరకు గవర్నరు తన పదవిలో కొనసాగుతారు అని చెప్పేసి చెప్పుకున్నాం. ఏదైతే రాష్ట్రపతి విశ్వాసం మేరకు అనేటువంటి వర్డ్ ఉందో అది తొలగించాలి అని చెప్పేసి చెప్పింది పూంచి కమిషన్. దాని ప్లేస్లో అభిశంసన తీర్మానం ద్వారా గవర్నర్ను తొలగించాలి అని చెప్పేసి ఈ కమిషన్ చెప్పింది. ఓకే, రైట్. నెక్స్ట్ వెంకట చెల్లయ్య కమిషన్ అండి. ఒకవేళ గవర్నర్ని తన టర్మ్ కంటే ముందే తొలగించాలి అంటే తప్పనిసరిగా ఆ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రిని సంప్రదించాలి అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. ఈ 3 కమిషన్స్ చాలా ఇంపార్టెంట్ అండి, సో గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సారీ అండి, సర్కారియా కమిషన్ 1983, 2007, 2002. ఓకే, సో ఇదండి మన క్లాసు. నెక్స్ట్ వీడియోలో నేను దీనికి సంబంధించినటువంటి ఒక 20 ప్రాక్టీస్ బిట్స్ అయితే నేను ప్రొవైడ్ చేస్తానండి. తప్పకుండా చూడండి. మీరు రాబోయేటువంటి జాబ్ క్యాలెండర్ వస్తుంది కదా, సో రాబోయేటువంటి ఎగ్జామ్లో తప్పకుండా ఒక్క క్వశ్చన్ అయితే ఇందులో ఉంటే ఖచ్చితంగా వస్తుందన్నమాట. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ అ నైస్ డే. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో దాన్ని డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. రైట్.